నమస్తే, ఎలా ఉన్నారు? రమా డిజి గురుకుల్కి స్వాగతం. ఈరోజు మీ అందరికీ ఒక మంచి ఎక్సైటింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. 12 ఏరియాస్ ఆఫ్ ఇన్కమ్ మన మోదీకేర్లో ఎలా వస్తుంది అనేది మీకు బ్రీఫ్గా నేను చెప్పబోతున్నాను. సో ఆ పాయింట్స్ ఎగ్జాక్ట్గా ఆ 12 ఏరియాస్ మనకి ఏ రకంగా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అన్నది మనం తెలుసుకున్నట్లయితే బిజినెస్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మనం మోదీకేర్లో ఆదాయం 12 రకాలుగా ఎలా సంపాదించవచ్చు అన్నది పూర్తిగా అర్థం చేసుకోండి. ఇది ఫస్ట్ ఇన్కమ్ ప్రాఫిట్ ఆన్ కన్జంప్షన్. అంటే మనం ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి వచ్చే 20% అప్ టు 20% మార్జిన్ ఏదైతే ఉంటుందో అది మనం వాడుకునే వస్తువుల మీద మనకి సేవింగ్ అవుతుందన్నమాట. అంటే సేవింగ్ ఆన్ కన్జంప్షన్. సెకండ్, ఒకవేళ మనం వాడిన తర్వాత మనకి నచ్చాక మనము వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఇవి మార్కెట్లో ఈ ప్రోడక్ట్ దొరకదు కాబట్టి వాళ్ళు మాకు కావాలి అని అడిగితే వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు ఆ 20% వరకు ఏదైతే మార్జిన్ ఉందో అది మనకి ప్రాఫిట్ కింద, మనం రీటైల్ ప్రాఫిట్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. థర్డ్ వచ్చేటప్పటికి ప్రతి ప్రోడక్ట్ మీద కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మీద మనకి 7 నుంచి 16% వరకు డిఫరెంట్ లెవెల్స్లోని మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్టర్ బోనస్. ఎప్పుడైతే 16% రీచ్ అవుతామో ఆ తర్వాత నుంచి కూడా మనని డైరెక్టర్ అని పిలుస్తారు. అలాగే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ నుంచి పూల్ చేసిన అమౌంట్ నుంచి మనకి కొన్ని బోనసెస్, కొన్ని ఫండ్స్ అనేవి జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అందువలన మనము డైరెక్టర్ అయిన తర్వాత నుంచి కంపెనీ పార్ట్నర్గా కన్సిడర్ చేయబడతాం. అండ్ డైరెక్టర్ బోనస్ 4% ఆఫ్ కంపెనీస్ టర్న్ ఓవర్ పుల్ అన్నమాట. నెక్స్ట్ టీమ్ బిల్డర్ బోనస్ అనేది 15% ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం డైరెక్టర్ అయిన తర్వాత మనని చూసి ఎవరైతే ఇన్స్పైర్ అయ్యి సిస్టంలోకి వచ్చారో వాళ్ళకి మనం హెల్ప్ చేసి వాళ్ళని కూడా డైరెక్టర్ లెవెల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక టీమ్ బిల్డింగ్ కోసం అని మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి టీమ్ బిల్డర్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7% బిల్డర్ బోనస్. టోటల్గా అంటే బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ వస్తాము కాబట్టి మనకి బిల్డర్ బోనస్ అనేది 7% మళ్ళీ వేరేగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్ అంటే మన టీం నుంచి, మన ఫ్రంట్ లైన్స్ నుంచి 6 లెగ్స్ నుంచి డైరెక్టర్స్ని ఎప్పుడైతే మనము క్రియేట్ చేస్తామో అప్పుడు మనము డైమండ్ డైరెక్టర్ అవుతాము. డైమండ్ డైరెక్టర్ అయిన తర్వాత నుంచి మనకి 2% డైమండ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ ఫండ్ అనేది కూడా మనకి 2% ఇవ్వడం జరుగుతుంది టోటల్ టర్న్ ఓవర్ మీద. హౌస్ ఫండ్ అనేది 3% మనకి ఇస్తారు. కార్ ఫండ్ 5% మనకి టర్న్ ఓవర్ పుల్ నుంచి తీసి 5% మనకి ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికన్నా ఎక్సైటింగ్ బోనస్ ఏదైనా ఉంది అంటే అది లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్. ఇది 17% మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బిజినెస్లోని మంచి ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవడమే కాకుండా స్థిరంగా మన ఇన్కమ్ అనేది పెరుగుతూ రావాలి అంటే కనుక ఈ లీడర్షిప్ బోనస్ 17%కి ఏదైతే ఉందో అది మనం తీసుకోగలిగితే మనకి చక్కటి ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కన్సిస్టెన్సీగా మనము డైమండ్ లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఫౌండర్ బోనస్ అని 1% మనకి ఇయర్లీ వన్స్
బోనస్గా కంపెనీ టర్నోవర్ మీద 1% అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది చాలా పెద్ద బోనస్, చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి నార్మల్గా మనం ఏదైనా జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఇయర్లీ వన్స్ ఫెస్టివల్స్ అనేవి కంటిన్యూగా వచ్చిన టైంలోని బోనస్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. లైక్ దసరాకి కానీ దివాళీకి కానీ ఇస్తూ ఉంటారు. అలాగే దీంట్లోని ఫౌండర్ బోనస్ అనేది ఇయర్లీ వన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా మనం ఏమైనా పెద్ద ఐటమ్స్ తీసుకోవాలన్నా, లేదంటే ఏదైనా అకేషన్కి మనం యూజ్ చేసుకోవాలన్నా కూడా ఈ బోనస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మోదీకేర్లోని 12 రకాలుగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకునే అవకాశం ఉన్నది. సో మీరు అందరూ కూడా ఇవి ఇంకా డీప్గా తెలుసుకొని మీ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నా కంటెంట్ నేను ఇస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేయడంలోని కొంతమంది ఇంకా ఎందుకో ఆలోచిస్తున్నారు. ఇంకా ఏమైనా బెటర్ కంటెంట్ కావాలని అనుకుంటే కనుక మీరు తప్పకుండా కామెంట్స్లోని మీరు పెట్టండి. మీకు ఏమి కంటెంట్ కావాలని అనుకుంటున్నారు అన్నది మీరు పెట్టండి. నేను ఖచ్చితంగా వాటి మీద వర్క్ చేసి నేను మీ ముందుకి ఆ కంటెంట్ని తీసుకొస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. అలాగే షేర్ చేయడం అనేది మీరు చేస్తున్నారు. లైక్ చేసే దగ్గర కూడా చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఎలా ఉంది అంటే ఎక్కువగా ఏ వీడియోకైతే లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారో ఆ వీడియోనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి మీరు అది అర్థం చేసుకొని దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం చేసినట్లయితే మీకు తెలుగులోని మోదీకేర్ గురించి ప్రతి ఒక్క విషయము నేను ఎన్నో రోజుల నుంచి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇటుపైన కూడా ఇంకా బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాను. ధన్యవాదాలు.